కేసీఆర్ కుటుంబం ఫోన్ టాపింగ్ కేసులో పెద్ద ఆయన ఇన్వాల్వ్ అయ్యాడని రాధాకిషన్ రావు భుజంగరావు వాంగ్మూలం ఇచ్చారు. ఇది నాకు తెలిసిందిలో హరీష్ రావు పాత్ర ఉండకపోవచ్చు, ఎందుకంటే హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ కావచ్చు. కాబట్టి ఒకవేళ కేసీఆర్ను ఫోన్ టాపింగ్ కేసులో కానీ ఈ కేసీఆర్ కుటుంబాన్ని కానీ ఎవ్వరు కూడా అరెస్టులు చేయకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే, వాళ్ళ అవినీతి భాగవతం మీద ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఏం జరుగుతుంది ఒక్కసారి చెప్పండి మిత్రులారా. ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా కేసీఆర్ స్ట్రాంగ్ అవుతాడు. ఇది వాస్తవం, నేను ఒట్టిగా చెప్తానని మిత్రులారా. కేసీఆర్ ఖచ్చితంగా స్ట్రాంగ్ అవుతాడు. ఎందుకంటే చర్యలు తీసుకోకపోతే అవినీతికి పాల్పడినట్టే కదా, అంతేనా? కాబట్టి చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా కేసీఆర్ స్ట్రాంగ్ అవుతాడు. నో డౌట్ కేసీఆర్తోని రేవంత్ రెడ్డి ఫైట్ చేయలేడు. కేసీఆర్కు మాటలు బాగా తెలుసు, తెలివి బాగున్నది, లంగ తెలివి కూడా బాగున్నది. ప్రజలకు ఈ లంగ తెలుగులు గింగ తెలుగులు ప్రజలు ఏం చూడరు, ప్రశ్నించే విధానం చూస్తారు ఖచ్చితంగా. ఈ మధ్యలో జరిగిన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికంటే కేసీఆర్ కుటుంబమైన హరీష్ రావుని కేటీఆర్ మాట్లాడినే ఎక్కువన్నాయి. హరీష్ రావుతోని కేటీఆర్తోని మాట్లాడలేని పరిస్థితులు ఈ యొక్క ప్రభుత్వానికి ఖచ్చితంగా మిత్రులారా. కాబట్టి ఒకవేళ కేసీఆర్ కుటుంబాన్ని మీద కనుక చర్యలు తీసుకోకపోతే ఏమంటారంటే నాగుంబాబును ఒక్క దెబ్బ కొట్టద్దు, పూర్తిగా చంపాలి. ఒక్క దెబ్బ కొడితే అది పగబడుతుంది అంటారు చూసినా, కేసీఆర్ ఆ పని చేస్తాడు. ఒకవేళ కేసీఆర్ స్ట్రాంగ్ అయ్యి కేసీఆర్ కనుక అసెంబ్లీకి నిన్న వచ్చిండు, కేసీఆర్ కనుక స్టాండ్ అయిననుకో ఖచ్చితంగా అంటే ఎట్లుంటుందంటే ఒక మనిషి క్రికెట్ ఆడేటోడు వాడు స్టాండ్ అయితే 6లు 4లే ఉంటాయి. సో అటువంటి పరిస్థితి వస్తుంది. మళ్ళీ బీఆర్ఎస్ లేసే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ కేసీఆర్ని అరెస్ట్ చేస్తే ఏం జరుగుతుంది? కేసీఆర్ నుండి కేటీఆర్ని అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ శాశ్వతంగా క్లోజ్ అవుతుంది ఈ రెండిట్ల. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే కొంతమంది ఎమ్మెల్యేలను జైన్ చేసుకున్నాడు. అంటే అవినీతికి పాల్పడ్డ ఎమ్మెల్యేలను కూడా కొంతమందిని కాంగ్రెస్లో జైన్ చేసుకున్నాడు. కాబట్టి కేసీఆర్ను అరెస్ట్ చేసే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఒకవేళ కేసీఆర్ను ముట్టుకుంటే ఆ కాంగ్రెస్లకు చేరిన ఆ ఎమ్మెల్యే పేరు చెప్పిండు అనుకోండి, దరిద్రం అని చెప్పేసి కేసీఆర్ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తానికైతే ఒకవేళ కేసీఆర్ను కానీ కేటీఆర్ను కానీ కేసీఆర్ కుటుంబాన్ని కానీ అవినీతి ఆరోపణలు ఉన్నప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయాలంటే ఈ యొక్క కాంగ్రెస్తో కాదు మిత్రులారా. ఒకవేళ నిజంగానే నీతిగా నిజాయితీగా రేవంత్ రెడ్డి సిబిఐకి లెటర్ రాస్తే కేంద్ర ప్రభుత్వం హయాంలో సిబిఐ అరెస్ట్ చేసే అవకాశాలు అయితే క్లియర్గా ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ అరెస్ట్ కాకపోతే ప్రమాదం ఖచ్చితంగా, అది కాంగ్రెస్కు ప్రమాదం, ప్రజలకు ప్రమాదం. నేను క్లియర్గా చెప్తున్నా మిత్రులారా. ఇక పోతే భారతీయ జనతా పార్టీ అంచెలంచెలుగా ఓటు బ్యాంకును పెంచుకుంటా. అంటే భారతీయ జనతా పార్టీకి ఒక సిస్టమ్ ఉంటుంది. ఒకటేసారి లడుకున్నా లేవదు, ఒకటేసారి లడుకున్నా పడదు. మెల్లమెల్లగా గిట్లుండే భారతీయ జనతా పార్టీ ఇట్లుండే గిట్ల లేచింది, తర్వాత మొన్నటిసారి ఇట్లా లేచింది, ఈసారి ఇట్లా లేస్తుంది, ఇట్లా లేస్తుంది. సో అంటే అంచెలుగా లేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కొంత సిస్టమేటిక్ పార్టీ. భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళు చాలామంది సీనియర్స్ ఏం చెప్తారంటే తొందరపడద్దు, ఎవరిని పడితే వాడిని చేంజ్ చేసుకుంటే ఏంటంటే పార్టీ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఇవాళ ఈయాడి కోసం చూడద్దు, రేపటి కోసం చూడాలనేదే భారతీయ జనతా పార్టీ ముఖ్య కర్తవ్యం మిత్రులారా.